చూసారా లేత చిక్కుడుకాయలండి, గింజ పెట్టి ఉన్నాయి చిక్కుడుకాయలు. ఎంత బాగున్నాయో. ఈరోజు ఎందుకో చిక్కుడుకాయలు చూపిస్తున్నాను. మా గార్డెన్లో కాసాయండి చిక్కుడుకాయలు. చిక్కుడుకాయల కూర ఎలా వండాలో చూసేద్దాము. మరి చిక్కుడుకాయతో కర్రీ ఎలా చేయాలో ఏం చేయాలో చూపిస్తాను. మరి చూడండి, లైక్ చేయండి, ఫాలో అవ్వండి. చిక్కుడుకాయలకి అన్నీ కట్ చేసుకున్నానండి. ఇంకా ఆయిల్ వేసుకొని కొంచెం మసాలాలు అన్నీ వేసాను. చూసారు కదా, దాల్చిన చెక్క, ఫ్లవరు, ఇంకా యాలక్కాయ, ఇంకా జాజి పువ్వు. మసాలా వేగిన తర్వాత కొంచెం చిల్లీ వేద్దామండి. కొంచెం ఎక్కువ చిక్కుడుకాయలు ఉన్నాయి కాబట్టి చిల్లీ వేస్తాం. తర్వాత కొంచెం వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. ఎందుకంటే అది కొంచెం వాసన వస్తుందండి, పచ్చి వాసనలాగా. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తే ఏమవుతుందంటే ఆ పచ్చి వాసన అండి. ఆనియన్ పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటే 2 టమాటాస్ వేయాలండి. నేను మిక్సీ చేసి వేస్తాను, కట్ చేసుకొని మిక్సీ చేసుకున్నాను. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసాయండి. చిక్కుడుకాయలు వేసుకున్నాను, కడిగేసుకొని వేసుకున్నానండి. తీసుకున్నాను నేను. వేసిన తర్వాత పెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుంటే మంచిగా మగ్గాలండి. ఎందుకంటే నెక్స్ట్ సిమ్లో కూడా మిక్స్ అయిపోయిందండి. మగ్గిపోయింది. కొంచెం కలిపాక కొంచెం వేసాను కదండి, ఆ పచ్చి వాసన ఇంకా వేస్తున్నాను. ఇందులోని ఫస్ట్ మంట కింద నుంచి మధ్యలో బాగా తగులుతుంది కదండి, అవి అలా మధ్యలో వేస్తాను. కొంతసేపు మళ్ళీ ఒక 3 మినిట్స్ మూత పెట్టుకుంటాను నేను. అప్పుడు మూత చేస్తాను, ఎందుకంటే అది వాటర్ లాగా వస్తుంది కదా. 3 మినిట్స్ అయిపోయింది, మూత వేసుకున్నాం. కొంచెం చిక్కుడుగా ఈ మధ్య దాంట్లోనే పచ్చడిట్టు కొంచెం కారం వేసుకోవాలి. కారం తగినంత వేసుకోవాలండి. మీకు ఎంత నచ్చితే అంత. నేను 1 స్పూన్ వేసాను, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం. 1 గ్లాసు వాటర్ ఉందంటే ఎక్కువ అవసరం లేదు. యాడ్ చేసాం కదా, కడుగుతాం అంతే. ఎక్కువ వేసుకోవసరం లేదండి, ఎందుకంటే నేను మగ్గబెట్టేసాను కాబట్టి ఆ టమాటా దాంతోనే పెట్టుకోవాలి. కొంచెం మూత పెట్టేసుకున్నాం. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకున్నాం. ఇలా ఉంటే చాలు. మాకు వాటర్గా ఇష్టం ఉండదు కాబట్టి మేము ఇలా వండుకుంటాం కాబట్టి మేము కొంచెం దగ్గరగానే చేసుకుంటామండి. వాటర్గా పెట్టాను. మీకు కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకొని వాటర్గా ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోవచ్చు. రెడీ అండి. నచ్చితే లైక్ చేయండి, ఫాలో అవ్వండి.